హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో పల్లీలు పుట్నాలు కలిపి టేస్టీగా చట్నీ చేశానండి. ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఈ చట్నీని మరి ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 కప్పు పల్లీలను వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు దాంట్లోకి ఒక 1/2 కప్పు పుట్నాలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. మరీ ఎక్కువగా వేపుకోకూడదండి, లైట్గా వేడి తగిలితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, అలాగే పచ్చిమిర్చి పుట్నాలను కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొంచెం నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా బరకగా పట్టుకోవాలి. అప్పుడే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా ఉన్న పేస్ట్ లాగా అయిపోతుంది. దీనికి పోపు వేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత చట్నీ పైన తాలింపు వేసుకోవాలి. ఇంతేనండి, చాలా తక్కువ టైంలో హోటల్ టేస్ట్ కన్నా మించిన టేస్ట్తో టిఫిన్ చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి ఇడ్లీలోకి స్పైసీగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మరి ఇంత సింపుల్గా అయిపోయే చట్నీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని ముందు కూడా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. నచ్చితే కనుక వాటిని కూడా చూడండి. లాంగ్ వీడియోస్లోనే కాదండి, షార్ట్ వీడియోస్లో కూడా నేను చాలా చట్నీ వీడియోస్ చేశానండి. కుదిరితే వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. చూసారు కదా ఈ చట్నీ వీడియోని. ఇడ్లీలో చట్నీ కాదండి, చట్నీలోని ఇడ్లీ వేసుకుని అంత టేస్టీగా ఉంటుందండి. పైగా తక్కువ టైంలోనే అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.